అంటే మీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష పట్ల కూడా బండి సంజయ్ సైతం కూడా వ్యతిరేకించిండు దాన్ని. వ్యతిరేకించిండంటే మొలతాడు గురించి ఈయన ఎట్లా మాట్లాడతాడు? మొలతాడు ఉన్నోడు మొత్తం ఓటేయాలి అన్నాడు. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మరి మొలతాడు వేసుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు మరి? మీరేమో మొలతాడు గురించి మాట్లాడతారు, కేటీ రామారావు ఏమో పౌరుషం గురించి మాట్లాడతాడు. మొలతాడు కట్టుకున్నోడు అయితే, నువ్వు అన్నున్నోడు అయితే, రాముని గురించి చెప్పినోడు అయితే, సెక్యులరిజం అంటివి నువ్వేమో మీకు క్రిస్టియన్స్ మీదనే దాడులు చేస్తున్నారు బీజేపీ పార్టీ. నేను మీ మోడీ గారు పోయే సెలబ్రేషన్ చేసుకుంటాడు. ఇదే మాధవీలత పోయేమో దాంట్లో పోయి నమాజ్ చేస్తుంది. అంటే ఈమె పోయేమో నమాజ్ చేస్తుంది, వీళ్ళేమో కేక్ కటింగ్ చేసుకుంటారు. మళ్ళీ మొలతాడు అంటాడు, మళ్ళీ రాముడు అంటాడు. మసీదులలో వీళ్ళేమో చేసుకోవచ్చు. అంటే నువ్వు ఒకసారి ఇనుతాం, మీ ఒక గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా ఎట్లా ఒక సెంట్రల్ మినిస్టర్ ఎట్లా మాట్లాడుతున్నాడు? వీళ్ళు రాముళ్ళ గురించి మాట్లాడతారు, మోడతాళ్ళ గురించి. ఒక పక్కన మా నాయన పేరు చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, మా నాయన తెలంగాణ తెచ్చినటువంటి మగాడు మొనగాడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తాను. మేమేమంటున్నాము, నువ్వు నువ్వు ఏంది పేమెంట్ సీట్తో వచ్చినావు అన్నప్పుడు మూతి పనులు రాలగొడతారు. మరి జెడ్పీటీసీ అనేది కూడా ఇండిపెండెంట్గా గెలిచిండు రేవంత్ అన్న, ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్గా గెలిచిండు. అన్న పదం ఏంది? నేను ఉద్యమం పేరుతోని రాజకీయాలకు రాలేదు, నేను ప్రజలకు ప్రజాస్వామ్య గౌరవంతో ప్రజలకు సేవ చేయాలని నేను గెలిచి వచ్చినా అని చెప్పిండు. మరి ఆ మాట అన్నప్పుడు మరి అయ్య పేరు అంటే మరి నువ్వు అయ్య పేరు చెప్పుకుంటేనే నీకు ఓటు వస్తుంది, లేకపోతే నీకు రాదు. అది నీకు కూడా తెలుసు. నీ అయ్య పేరు చెప్పుకో. కేటీ రామారావు తండ్రి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అంటాడు, కాదని ఎవరు అన్నారు? అది నువ్వు చెప్పుకుంటున్నావు. ఏడ చెప్పుకుంటున్నావు? నువ్వు ఎలక్షన్లకు పోయినప్పుడు మీ అయ్య పేరు చెప్పుకోకు. ఎన్ని రోజులు మీ అయ్య బతుకున్న రోజులు మీ బతుకు. తర్వాత మీరు కేరా ఫుట్పాత్, అది అందరికీ తెలిసిందే. ఇప్పటికి మీ అయ్య ఫామ్ హౌస్లో వండుకుంటే మిమ్మల్ని ఎవరు దేక్తలేడు. కనీసము మీరు ప్రతిపక్ష హోదా కూడా మీరు కూర్చోవట్లేదు. అంటే రేవంత్ సరిగ్గా వాళ్ళ పెంపకం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరిగ్గా పెంచలేదు, రోడ్ల మీద తిరిగేటువంటి వ్యక్తిని సరైనటువంటి పెంపకం కూడా సరిగ్గా లేదు అంటూ కూడా నిన్న ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెంపకం లేని ఇండిపెండెంట్గా ఓటేస్తారా? 2 సార్లు ఎమ్మెల్సీగా జెడ్పీటీసీగా. నువ్వు అయ్యే పేరు చెప్పుకోకపోతే నువ్వు ఎక్కడ ఉన్నానివి? ఇంకొక విషయం తమ్మి, రేవంత్ రెడ్డి గారికి సంస్కారం ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. సీఎం అయ్యిండు. మరి ఈయన కేసీఆర్ పిల్లలు అంటారు, వీళ్ళకి సంస్కారం ఉందా? వాళ్ళు అయ్య చేసిన అవినీతి మొత్తము ఊరు తిరుక్కుంటే బిడ్డ చెప్తుంది. వాళ్ళ అన్న చేసిన లత్కోర్ పనులు మొత్తము వాళ్ళ చెల్లె చెప్తుంది. మరి కేసీఆర్ ఇద్దరు పిల్లలకి ఏం సంస్కారం నేర్పించిండు? రేవంత్ అన్న అన్నదమ్ములు ఎప్పుడన్నా మా రేవంత్ రెడ్డికి ఇట్లా చేసిండు, మా అన్న మమ్మల్ని ఇట్లా అన్నాడని ఏమని చెప్పి వాళ్ళు వచ్చి సొంతంగా మన కేసీఆర్ కడుపులో పుట్టిన పిల్లలే మేము ఇన్ని అవినీతి చేసినాము, మేము ఇంత తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినామని చెప్పి కేసీఆర్ కడుపులో పుట్టిన బిడ్డనే చెప్తుంది. బిడ్డను అదుపులో చేయలేదు. మీకేం సంస్కారం నేర్పించిండు మీ అయ్యా? మీకేం నేర్పించింది చెప్పు. రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని ఓడగొడతాం అని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాడు. ఇంకోసారి కనుక అసెంబ్లీలో కూడా అడుగుపెట్టడు. ఆయన వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఆయనను ఓటమి ఖాయం అన్నటువంటి తీరుగానే ఆయన మాట్లాడు. ఒక్కటే చెప్తున్నా తమ్మి, ఇదే మాటలు ఇదే కారుకూతలు కూసిరు. అసెంబ్లీకి వస్తున్నట మంత్రివర్గం సిచ్చు పెడతాడట, గవర్నమెంట్ పడిపోతాడంటే కేసీఆర్ అమ్మ మొగుడు వచ్చినా లేకపోతే వాళ్ళ తాత మొగుడు వచ్చినా ఇంకెవడు వచ్చినా రేవంత్ అన్నని ఎవడు ఏం చేయలేడు. ఒక్కడే గుర్తుపెట్టుకో, ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి. తెలంగాణ ప్రజల సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరొచ్చి టైం ఇచ్చుడేంది, మీరొచ్చి ఊడగొట్టుడేంది? నాకు అర్థం కాలే. ఒకవేళ వీళ్ళకు పేమెంట్ సీట్ అయితే 1,00,000 కోట్లు నీ దగ్గర తెలంగాణ దోసుకురు కదా, సీఎం కావచ్చు కదా. ఈయన రేవంత్ రెడ్డి గారు డబ్బులతో వచ్చిండ్రా? ప్రజలు కోరుకుంటూ వచ్చిండు. ఆయన భాషను ఇష్టపడ్డారు, ఆయన యాసను ఇష్టపడ్డారు, ఆయన నడవడికి ఇష్టపడ్డారు, ఆయన చేసే రాజకీయం ఇష్టపడ్డారు. కేసీఆర్ గారి భాష బాగాలేదు, లేకపోతే కేసీఆర్ చేసే పనులు బాగాలేదు అని చెప్పేసి ఫామ్ హౌస్లో ఉండబెట్టారు. తెలంగాణ ప్రజలకు సీఎంగా 5 సంవత్సరాలు మంచిగా పని చేయలేదనుకో, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇంటికి పంపిస్తారు. రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాబోతా ఉన్నాడు. ఇక ఆయన చూసినట్టయితే అసెంబ్లీలో మరి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చలిజరువం పుట్టాల్సిందే. ఆయనను రా అని చెప్పేసి ఏదైతే అన్నారో వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి గందుకే చలిజరం ఎవరికి పుడుతుందో, ఎవరికి గుండె హార్ట్ అటాక్ వస్తుందో ప్రజలకు తెలుస్తుంది కదా. వీళ్ళు చేసిన అవినీతి ఏంటో చర్చిద్దామన్నాడు రేవంత్ అన్న. చర్చించిన తర్వాత ఎవరికి జ్వరం వస్తుంది, ఎవరికి చలి జ్వరం వస్తుంది, ఎవరికి చుచ్చుపడుతుంది అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు కదా. రమ్మనే చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు రంజుగుంటారు, చూడాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండాలి. వీళ్ళు చేసిన అవినీతి గురించి చర్చించాలి. ఎవరికి గుండెలు ఆగిపోతాయా, ఎవరికి చుచ్చుపడుతుందని తెలంగాణ ప్రజలు చూసుకుంటారు.